అయ్యో అయ్యో అయ్యయ్యో. అయిపోయింది, బతికి అయిపోయింది. జాగ్రత్త పడుకుంటా. వీళ్ళు వేలు పెట్టి చెక్ చేస్తున్నారు. గైస్ స్టాప్, డిస్క్వాలిఫైడ్, దిస్ టీమ్ డిస్క్వాలిఫైడ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, గైస్ థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు సగం మ్యాటర్ అర్థమైపోయింది. సో బట్ మిగిలిన మ్యాటర్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. పానీపూరితో మేము చాలా ఛాలెంజెస్ చేసాం. ఈ రోజు అయితే మిస్టరీ పానీపూరి అనే ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. ఆ మిస్టరీ పానీపూరి ఎవరికి వస్తుందో, ఎలా తింటారో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడడానికి నేనైతే ఈగర్లీ చాలా వెయిట్ చేస్తున్నాను గైస్ పానీపూరితో ఎన్ని ఛాలెంజెస్ చేసినా సరే ఎప్పుడు కూడా ఒక కొత్తగానే అనిపిస్తుంది అనమాట. పానీపూరి లవర్స్ మా టీంలో అయితే చాలా మంది ఉన్నారు. మన గ్యాంగ్ అంతా కూడా పానీపూరి లవర్సే. ఆ పానీపూరి మీద విరక్తి వచ్చేసరికి ఈ రోజు అయితే నేను ఒకటి ప్లాన్ చేయబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలనుకుంటే బ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి వెంటనే లైక్ చేసేసుకోండి. ఇంకా లేట్స్ లేకుండా బ్లాగ్ ని వెంటనే షురూ చేసేద్దాం. దీర్ఘాయుష్మాన్ భవ. గైస్ మన వాళ్ళైతే ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ అయిపోతారనమాట. ఇక్కడ టోటల్ 12 పానీపూరీస్ ఉన్నాయి. ఇందులో 4 అయితే మిస్టరీ పానీపూరీస్ ఉంటాయి. రిమైనింగ్ 8 కూడా నార్మల్ ఉంటాయి అనమాట. వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్ అయిన తర్వాత మనం వాటిని ఫీల్ చేద్దాం. దేనిలో ఏదేస్తామో మాకు కూడా ఒక ఐడియా లేదు. మీకుంటది. సో గాయస్ ఇప్పుడైతే మా మిస్టరీ ఐటమ్స్ రెడీగా అయిపోయాయి అనమాట. సో 4 గిట్లలో కనుక మిస్టరీ వేయాలి కాబట్టి నేను వేసేస్తున్నాను ఇప్పుడు. గైస్ మీరు మాత్రం అటు సైడ్ తిరిగే ఉండాలి, ఇటు రాకూడదు. కామన్ గా అన్నిటిలోని కర్రీ అయితే ఉండాలి కాబట్టి. గైస్ ఆర్ యు రెడీ? రెడీ. ఎక్కడికి వెళ్ళాలి? కొలు తిరిగి పడుకోమని యాక్టింగ్ చేస్తున్నారు. ఛాలెంజ్ కి వచ్చి ఇలాంటి చీటింగ్ లేదు గైస్. ఇప్పుడైతే నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. ఏ టీం ఫస్ట్ తిన్నారో తెలియాలంటే కనుక మనకి స్టాప్ వాచ్ కంపల్సరీ ఉండాలి కాబట్టి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. గైస్ 3, 2, 1 3, 2, 1 స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్ చేయండి. అది వాటర్. పూరీలు ఎక్కడ ఉన్నాయి మరి? అక్కడే ఉన్నాయి. అల్లమే తిను. ఉసురుగా ఉన్నది రాను. ఉసిరికాయ ఇలాగైతే ఛాలెంజ్ ఆడలేదు. వేళ్ళు పెట్టకూడదు అస్సలు. మీరు రాంగ్ ఆడుతున్నారు గైస్. పెట్టింది ఇందులో పెట్టింది. అది కనీసం ఏటుంటుందో తెలిసిన ధైర్యంగా చేయడానికి చేస్తుంది. ఇదేంటి ఒకటే పట్టుకుని కూర్చుంది అలాగనా? వేలు పెట్టి చెక్ చేసుకున్నారు గైస్. ఇది చాలా టూ మచ్ రాంగ్. వాటర్ లో పెట్టాలి. ఇది అల్లము. నేను అలా చేయలేదు. నాకెందుకు బాబు దీన్ని ఇచ్చారు. నాకు కోపం వస్తుంది చెప్తానా. వీళ్ళు వేలు పెట్టి చెక్ చేస్తున్నారు. గైస్ స్టాప్, డిస్క్వాలిఫైడ్, దిస్ టీమ్ డిస్క్వాలిఫైడ్. గైస్ ఇప్పుడైతే నేను మనం ఆడబోతున్నాం అనమాట. 4 మిస్టరీ పానీపూరీస్ లో ఎవరికైనా వస్తాయో తెలియాలి అంటే కనుక ఫస్ట్ మేము వెనక్కి తిరగాలి. గైస్ 3 మంచిగా వచ్చాయి గైస్. 3 ఉండరా? నాకు అడ్డెత్తున్నారా? అయిపోయా అల్లం తినేసాను గైస్. ఓం నమ శివాయ.
కరేలా విత్ అల్లం ఆల్ మిక్స్డ్ అన్ని ఒకే దాంట్లో వేస్తాను. తినేసాక చెప్తున్నాం అందుకే. తీసుకోవచ్చా? ఉప్పు, ఆమ్లా, కాకరకాయ కలిపేస్తారు. అన్ని గైస్ ఎలా అయినా తినేసి మొత్తానికైతే మేము ఛాలెంజ్ గెలిచాం. 2.9 seconds గైస్. ఈ టైం లిమిట్ ఎవరు క్రాస్ చేస్తారు చూద్దాం. గాయస్ ఇప్పుడు మా మిఠాయి టీం ఆడుతుంది గాయస్. జ్యోతి అండ్ చిన్ను సో బాగా వాడతారు, బాగా ఆడతారు వీళ్ళు. సో వెనక్కి తిరగకపోతే మీకు స్టార్ట్. ఏ కారం తినేసేట్రా? అల్లం కాదు, కాకరకాయ. డిస్క్వాలిఫైడ్ అయిపోయింది. ఇంకా జ్యోతి ఇది కూడా తిను జ్యోతి. ఇంకోటి ఉంది. ఇదేనా? పక్కన రా. చిన్న నోట్లు తినేసి జ్యోతి తినేసింది. గైస్ చూడండి, మన చిన్నబాబు వచ్చేసి పానీపూరిని వదిలేశాడు అనమాట. వేళ్ళ కనిపించేస్తుంది చిన్ను. సో గైస్ అంత టైం తీసుకున్నా సరే మీరైతే ఒక దాన్ని బయట కూర్చేశారు. టైం రాపాడా? ఎంత టైం అయింది? 2.28. బాబా అన్ని ఇడికి వచ్చి అయితే నాకు ఒకటి కూడా రాలేదు. అదృష్టవంతులు, అందుకే డిస్క్వాలిఫై అయిపోయింది. సో గైస్ వీళ్ళిద్దరు ఎంత ఇదంటే కస్కంత్రీలు అంటే వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం మంచి పూరీలు అని చెప్పేసి ఎలాగైనా ఎత్తుకొని గిట్టి మీద ఒకటి తినేది. మన పాపని అయితే మొత్తం ఆ కాకరకాయ అన్నీ వేసి ఇచ్చండి. గైస్ ఇప్పుడు మేము తినబోతున్నాం, తర్వాత వెళ్ళబోతున్నాం. పానీ కారుతుంది చూసుకుని తిను. రెండు వచ్చే పావనికి ఇటుకడికి ఏం రాలేదా? ఒకటి ఉంది అలా తినండి. ఇంకోటి ఉంది ఇటు ఇటు ఇటు. అయిపోయా? లేదు ఇంకో ఉన్నాయి షాప్ లో. సూపర్. సో గైస్ మా మిస్టరీ పానీపూరి ఛాలెంజ్ అయితే ఇలా ఫినిష్ అయింది అనమాట. సో కష్టపడి ఆడి త్వరగా తక్కువ టైంలో గెలిచింది ఎవరు అంటే గనక మన పావని అండ్ కిట్టు. సో వాళ్ళైతే కనుక 1 minute 58 seconds లోపలే మొత్తం ఫినిష్ చేసేసారు. వాళ్ళు అలా ఫినిష్ చేయడానికి గల కారణం మన జ్యోతి కర్రీలు ఎక్కువ వేసి మిగిలినవన్నీ కూడా తక్కువ వేసింది గైస్. ఎంతైనా బ్లడ్ కదా గైస్, చూపించుకున్నారు బుద్ధి ఇక్కడ. సో మాకేం చేశారు, బ్లడ్ వేసిన బాగుంది కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేయకుండా ఒక్కొక్క దానిలో ఆల్ మిక్స్ ఇచ్చారు గైస్. అసలు నా ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. చెత్త ఫీల్స్ అప్పుడు కూడా బ్లడ్ అయిపోయారు గైస్ ఇద్దరును.
అసలు ఎలా చేశారు గైస్ ఇద్దరు. మొత్తానికి ఎలా అయితేనే మనం అనుకున్న మాట ప్రకారం మాట మీద నిలబడే మనుషులం కాబట్టి విన్ అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటది అన్నాం కాబట్టి ద పర్ఫ్యూమ్. సో క్యాప్ ఒకరికి బాటిల్ ఒకరికి. అన్నయ్య నీకు ఇచ్చేసాను తీసుకో. ఆరు ముందు కొట్టుకోడు పెట్టా కొట్టుకో. కొట్టేసుకున్నాడు గైస్, స్ప్రే కొట్టుకున్నాడు. నువ్వు కూడా కొట్టించుకోమ్మా, మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. స్నానం చేయవు కదా. సో గైస్ స్ప్రే బాటిల్ అయితే కనుక పావని వాళ్ళకి గిఫ్ట్ చేశాను అనమాట. సో గైస్ మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి వస్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్ గా వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టేయండి. స్టే ట్యూన్ టు అను మురళి ఆఫీషియల్. ఇంకోటి ఏంటి అంటే మీ గురించి నైట్ దగ్గర 2 అవుతుంది. అయినా అందరూ కళ్ళు మీ గురించి ఇప్పి మరీ చేసాము. అంతా అందరూ కలిపి మరీ చేసాం. మీ గురించి చాలా కష్టపడి చేసాం. సో గైస్ మీకు టైం కూడా చూపిస్తాను, అలా ఉండండి మన వాళ్ళని అలా పెట్టేసి. ఇదిగోండి గాయస్ 1:30 అవుతుంది. అయినా మీ గురించి చేసాం గాయస్. మీరు ఈ వీడియోని ఇంకా బాగా ఆదరించి చూపెడితే మేము ఇంకా బాగా చేస్తాం బ్లాగ్స్. బాయ్. సబ్స్క్రైబ్ టు అను.